ఆకచెల్లెళ్ళందరికీ, అక్కడున్న చిన్నారులకి, అక్కడున్న కళా బృందానికి, మా ప్రోగ్రాంని చూపించడానికి ఎంతో వ్యయ ప్రయాసాలు పడి మమ్మల్ని షూట్ చేస్తున్నా, మమ్మల్ని చిత్రీకరిస్తున్న మీడియా అన్నదమ్ములకి, అలాగే ప్రతి ఒక్కరు ఒక కెమెరామెన్ గంగతో రమ్మపోయిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా వెన్నంటి పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు పనిచేసిన, పార్టీ కోసం పనిచేస్తున్న, చిత్తశుద్ధిగా ఏం ఆశించకుండా చేస్తున్న ఇచ్చాపురం జన సైనికులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీని స్థాపించి సమస్యల మీద పోరాటం చేయడం చాలా కష్టమైన విషయం. అందరు నన్ను అడుగుతూ ఉంటారు, ఒక ఆర్గనైజేషన్ లేదు, ఇంకా లేదని మాట్లాడుతూ ఉంటే, మీరు అనుకున్నట్టుగా మీకు కనిపించిన ఆర్గనైజేషన్ నేను ఎందుకు చేస్తాను? నేను అనుకున్నట్టుగా చేస్తాను ఆర్గనైజేషన్. మనల్ని విమర్శించే వాళ్ళు అనుకున్నట్టుగా నేను చేయను ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అనేది, సంస్థ అనేది నిర్మించడం ఏ పార్టీకైనా సరే, కమ్యూనిస్ట్ పార్టీల దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ దగ్గర కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళకి మన జనసేనని విమర్శించడం చాలా తేలిక. వాళ్ళందరికీ, ముఖ్యంగా తెలుగుదేశం వారికి కానీ మిగతా పార్టీల వారికి కానీ. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా మనలాగా ఒక పార్టీని స్థాపించలేదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయన స్థాపించిన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా చేరి అప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారు. మనకు ఆ సుఖం లేదు, పవన్ కళ్యాణ్కి ఆ సుఖం ఎక్కడ ఉంది? పవన్ కళ్యాణ్కి హెరిటేజ్ లాగా ఒక సంస్థ లేదు. కానీ మనకేముంది? జనబలం ఉంది, మన సైనిక బలం ఉంది. నేను చిన్నప్పటి నుంచి నా నటనలో కూడా ఓనామాలు ఉత్తరాంధ్రలో దిద్దుకున్నాను. నాకు మీరందరూ అనుకుంటారు కదా, నాకు మన పాటలు ఎలా వచ్చు నాకు అని, మన శ్రీకాకుళం పాటలు. బై బై బంగారు రమణం, ఇవన్నీ పాటలు ఎలా వస్తున్నాయి? నాకు ఈ పాట నేర్పించింది మన శ్రీకాకుళం కళాకారులు నేర్పించారు. ఆ కళాకారులకి మన హృదయపూర్వక నమస్కారం. అలాంటి పరిస్థితుల్లో తిరిగి రాజకీయంగా మనం తెలంగాణలో, హైదరాబాద్లో స్టార్ట్ చేసినా కానీ నిజమైన పోటీ చేయడానికి రాజకీయ ప్రస్థానం శ్రీకాకుళంలోనే మొదలైంది. మన శ్రీకాకుళంలో, మన ఇచ్చాపురంలో. నాకు తెలుసు ఒక రాజకీయ పార్టీ స్థాపించడానికి చాలా కష్టాలు ఉంటాయని తెలుసు. నాకు రాజకీయాల్లో కష్టాలుంటాయి, తెలిసే వచ్చాను. నేను నటనలో ఓనామాలు దిద్దుకోవడానికి అన్ని సంవత్సరాలు కష్టపడి నేను చేయగలిగినప్పుడు, సామాజిక స్పృహ ఉండి రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు, లేడీకి లేచిందే పరిగినట్టుగా నేను ముఖ్యమంత్రి అయిపోవాలని నేను కోరుకోను. నేర్చుకుంటాను, శ్రమిస్తాను, సాటి మనిషి తాలూకు కష్టాలను అర్థం చేసుకుంటాను. అంతేగాని నన్ను ముఖ్యమంత్రిని చేసి మీ కష్టాలు తీరుస్తాననే వ్యక్తిత్వం నాకు దగ్గర లేదు. నా దగ్గర ఉన్న వ్యక్తిత్వం వల్ల మీ కష్టాలు నేను అర్థం చేసుకుంటాను, తెలియజేయనివ్వండి. పవన్ కళ్యాణ్కి ఏం సాధ్యపడద్దు జనసేన పార్టీ ద్వారా, మన ద్వారా, మనందరి నాయకుల ద్వారా, మన సైనికుల ద్వారా, అది కష్టపడి చేద్దాం.
నేను డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు. ఉన్న డబ్బును వదులుకొని సేవ చేయడానికి వచ్చాను. పదవిని ఆశించేవాడినైతే కేవలం పదవి అనుకుంటే ఒక తెలుగుదేశం పార్టీ పదవి నాకు ఇవ్వాలా, వేరే పార్టీలు ఇవ్వాలా? 2009 ఎన్నికల్లో 294 నియోజకవర్గాలకి 285 స్థానాల్లో పోటీ చేసిన రాజకీయ అనుభవం ఉంది మనకి. ఆ రోజే నేను ఒక ఎంపీ అవ్వాలనుకున్నా, ఒక ఎమ్మెల్యే అవ్వాలనుకున్నా, నేను అయ్యేవాడిని. నాకంత చిత్తశుద్ధి ఉంది, అంత త్రికరణ శుద్ధిగా పనిచేయ. నేను ఏమనుకున్నానంటే, నేను ఎప్పుడు నాకంటే అనుభవజ్ఞులకి గౌరవిస్తాను. 2014 ఎన్నికలకు కూడా ఎందుకు నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశానంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు రాష్ట్ర పగ్గాలను చేపడితే చాలా మంచిదని అనిపించింది. నేను నమ్ముతాను మనుషుల్లాగే. మనుషులందరూ చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా పనిచేస్తారని మీ అందరినీ చూస్తే మీరు ఎలా పనిచేస్తారు, మీరందరూ ఎంత నిజాయితీగా ఉంటారో, ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రి గారిని అంతే నిజాయితీగా ఉంటారు నేను నమ్మాను అందరిలాగే. కానీ నాకు కష్టం ఎక్కడ అనిపించిందంటే, ఎందుకు బయటకు వచ్చేసానంటే, నేను వారి నుంచి పదవి కోరుకోలేదు, ఒక కాంట్రాక్ట్ అవసరం లేదు, మా వాళ్ళకు గుర్తింపమని కోరుకోలేదు, పదవి ఇవ్వమని చెప్పలా. కనీసం మా జనసేన సైనికుల మీద కనీసం దాడి చేయకండి, కనీసం అదన్నా ఆపండి. అంటే మీకు సపోర్ట్ చేసి మేము మీకు బానిసలుగా ఉండిపోవాలా జీవితకాలం? బానిసం ద్వారా నీ కాలు మొక్తారు ఉండిపోండి, అప్పుడు మీరు మమ్మల్ని కరుణిస్తారా? ఇది ప్రజాస్వామ్యం. మేము మిమ్మల్ని ఇష్టపడి మీకు సపోర్ట్ చేశాం కానీ భయపడి మీకు సపోర్ట్ చేయాల. మాకు మీరు అండగా ఉంటారు, ప్రజలకి వెనకబడిన శ్రీకాకుళంకి అండగా ఉంటారని, వెనకబడిన ఉత్తరాంధ్రకి అండగా ఉంటారని మీకు సపోర్ట్ చేశాం కానీ మీకు అండగా ఒత్తాసుగా ఉన్న మా జన సైనికుల మీద మీ ఎమ్మెల్యేల చేత, మీ వాళ్ళ చేత, మా వాళ్ళు మీకు దాడి చేస్తా చేతకాని వాళ్ళని మీరు అనుకుంటున్నారా? మా సహనం భయంగా గుర్తుపెట్టుకుంటున్నారు. ఉద్దానం సమస్య కూడా నేను ముఖ్యమంత్రి గారిని అడిగింది, ఇన్ని దశాబ్దాలుగా మనకు సమస్య ఉన్నది. నేను వారిని అడిగింది ఒకటే, 2000 కోట్ల పైగా మీరు పుష్కరాలు ఖర్చు పెట్టినప్పుడు విదేశాలకు వెళ్ళడానికి కమర్షియల్ ఫ్లైట్స్ ఉండి మొత్తం కేబినెట్ మినిస్ట్రీని తీసుకెళ్లినా 25 లక్షలు ఖర్చు అయ్యేదానికి మీరు 1.5 కోట్లు ఖర్చు పెట్టారు. అలా ప్రతిసారి అధికారాన్ని ఇలా మీ ఇష్టారాజ్యంగా వాడుకుంటే ఇక్కడ మన కిడ్నీ బాధితులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మన సాగునీటికి మనకి పనిచేసే టైం ఎక్కడ ఉంటుంది? మన సాగునీటికి అవసరాలకు ఎలా తీరుస్తారు? ఇక్కడ మన రొయ్యల చెరువులు అసలే నీళ్లు లేక చేస్తూ ఉంటాయి మన ప్రాంతంలో. మళ్ళీ మీరు రొయ్యల చెరువు అనే ఒక పద్ధతి పాటు లేకుండా మళ్ళీ వాటిని డెవలప్ చేసి ఉన్న భూగర్భ జలాలు కూడా మీరు కాలుష్యం చెందితే అసలే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నాం. దానితో మళ్ళీ మీరు రొయ్యల కాలుష్యం చేసి కూడా చెయ్యండి. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, పద్ధతి ఉంది, దానికి ఒక నామ్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా మీరు ఇలా చేస్తే మేము ఎలా బతకాలి?